ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము అపోస్తల కార్యములో నుండి ధ్యానించుకుందాము. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. ప్రభునామమునకు స్తోత్రములు. यीशु मसीह की जय। आज दिन का प्रभु वचन प्रेरितों का काम में है। यीशु मसीह की जय। जब पेंतकोस्त का दिन आया तो वे सब एक जगह इकट्ठे थे। यीशु मसीह की जय। सारे दुनिया पेंतकोस्त का दिन आने तो सब एक जगह के यीशु मसीह की प्रार्थना करती हो। यीशु मसीह की जय। అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. వారందరూ ఏక మనస్సు కలిగిన వారే ప్రభువును స్తుతిస్తున్నారు. అంతేకాని వారు వేరు మనస్సులు లేరు. వారి ధ్యానమంతా కూడిన ప్రభు సన్నిధిలో కూడిన వారి ధ్యానమంతా ఒకే విధముగా ఉన్నది. అందరూ ఒకే రీతిగా ప్రార్థిస్తున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. और एक ही एक आकाश से बड़ी अग्नि आंजे की सी सनसनाहट का शब्द हुआ और उससे सारा घर जहाँ वे बैठे थे गूंज गया। यीशु मसीह की जय। మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి ఉన్నవి. వారిలో ఒక్కొక్కని మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి ఆ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అక్కడ కూడి ఉన్న వారు ప్రభువుని ఏకరీతిగా మనస్ఫూర్తిగా ఆత్మతోనూ మనస్సుతోనూ ఆరాధిస్తున్నారు కనుక వారందరి మీదకి ఆ యొక్క అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలిన వెంటనే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ పరలోక రాజ్య ఆనందమును పొందుతూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. और वे सब पवित्र आत्मा से भर गया। यीशु मसीह की जय। तब वो सब पवित्र आत्मा को भर गया। यीशु मसीह की जय। और जिस प्रकार आत्मा ने उन्होंने बोलने की सामर्थ्य दी। यीशु मसीह की जय। वे अन्य भाषा बोलते लगे। यीशु मसीह की जय। यीशु मसीह तब पवित्र आत्मा को छोड़ दिया, उसके आदमियों पास छोड़ दिया. वो सब अन्य भाषा बोलते लगे है। यीशु मसीह की जय। हम सब पवित्र आत्मा लेना पड़ेगा. हम सब
अन्य अन्य भाषा बोलने लगे सकेंगे। यीशु मसीह की जय। आमीन आमीन आमीन।